జరంత చరిత్రలకు పోదాం. అప్పట్ల మద్రాస్ రాష్ట్రం కిందనే ఉండే ఆంధ్రసుత చల్ మీ సాంబార్ ఇడ్లీతోటి మాకు పొత్తు నడవది, మాకో రాష్ట్రం కావాలని కొట్లాడితే ఆంధ్ర రాష్ట్రం పుట్టింది. దానికి రాజధాని కర్నూలు. హబ్బా మేము కూడా బిర్యానీ తింటాం, మనం ఒకటని తెలంగాణను కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయింది. దానికి హైదరాబాద్ రాజధాని. అయితే పైసా ఇక్కడిది, పెత్తనం అక్కడిదయ్యే వరకు చల్ మా తెలంగాణ రాష్ట్రం కావాల్సిందేనని జంగులేపితే ఎన్కో ముందో వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ మనకు మాత్రమే రాజధాని. ఈ లెక్కన 3 రాజధానులు మారిన ఆంధ్రాకు ఇప్పటికి సొంత రాజధాని లేకపాయే. సీఎం అయిన చంద్రన్న కూడా ఇంత మురిపం ఉన్నదో లేదో పో. వీళ్ళంతా అమరావతి రైతులు. మళ్ళా అప్పట్లో రాజధాని కోసం భూములు ఇచ్చి ఆగమైన వాళ్ళు టీడీపీ సర్కార్ రాగానే గిట్ల సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. అమరావతిలో సర్కార్ ఆఫీసులను చూడండి ఎట్లా సింగారిచ్చిండ్రో. రంగురంగుల లైట్లతో వెలిగిపోతుంటే చుట్టుముట్టు ఊళ్ళో ఫుల్ ఖుషీలు ఉన్నారు. ఆ 1631 రోజుకి మాకు రాక్షసుడి పాలన పోయి రామరాజ్యం వచ్చిందనే సంతోషంతో ఇగో గీజాగల్నే అప్పట్లో అమరావతి రాజధానికి భూమి పూజ జరిగింది. ఇది దేశమంతటికెళ్ళి తెచ్చిన మట్టి. 8 ఏళ్ల కిందట ప్రధానమంత్రి మోడీ సార్ కూడా వచ్చిండు కొత్తపట్నం కట్టే కార్యానికి. 100 ఏళ్లకు జాలేతట్టు ఏం తక్కువ 30,000 ఎకరాలలో సిటీని డెవలప్ చేస్తామని మంచి నక్షలు గీపిచ్చి రప్ప రప్పగట్టుకుంటూ పోయిండు. 4 కోట్లకు అప్పుడు వెళ్ళింది. ఏమైంది? తగ్గిపోయిందండి, కొనేవాళ్లే లేరండి. 2-3 ఏళ్లకే జగనన్న గవర్నమెంట్ వచ్చి ఒక రాజధాని చాలది 3 కావాలని అమరావతిని ఆపే వరకు ఏడియాడ మూలకు పడ్డాయి. మొత్తం కబ్బ చెట్లు మొలిచినాయి. కొన్ని బంగ్లాలు పునాదులు కానీ ఆగితే కొన్ని బంగ్లాలు కూడా వాడుకోకుండానే పడావు పెట్టిండ్రు. అంతా చెట్లు అడివైపోయినాయి. బొత్తా సత్యనారాయణ శ్మశానం అన్నాడు, కొడలాంటి ఎడాడి అన్నారు, ప్రేరణ ఇష్టం వచ్చినట్టు తిట్టారు. మేడం ఇక గ్రాఫిక్స్ అన్నారు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ మొత్తం కూడా కట్టి ఉన్నాయి. గ్రాఫిక్స్ మేడం చెల్ కొత్త సిటీ కడతామని మా భూములు తీసుకొని ఇలా గీకాతేందని 29 ఊళ్ళ రైతులు ఒకట ఈ 1631 రోజులు అంటే 4.5 ఏళ్ళు దీక్షలు చేసిరంటే మామూలు ముచ్చట్న. 3 లైన్లు పోలీసులు నిలబడ్డారండి, లేకపోతే మమ్మల్ని చంపేసేవాడు. 300 మంది జనం అక్కడి నుంచి వచ్చి ఊరి మీద పడ్డారు. ఇంట్లో నుంచి ఆడకూతురు రావాలంటే భయంతో గజగజ వణికి వచ్చి అట్నే ధర్నాల్లో పాల్గొనేవాళ్ళు. మొన్నటి ఎలక్షన్ లో వైసీపీ ఓడిపోయి టీడీపీ గెలిచి అమరావతి రాజధాని సీఎం చంద్రన్న ఎప్పుడుతోటి గిట్ల సంబరాలు చేసుకుంటారు అన్నట్టు. అప్పట్లాగిన అందాల అమరావతిని ఇప్పుడే తీర్రగడతారో గాని 10 ఏళ్ల సంది ఆంధ్రాకు రాజధాని లేకుంటుంది.